స్వాగతం. నేను మీ అక్షర. నల్గొండ బస్టాండ్లో హైదరాబాద్కు వెళ్లే ప్యాసింజర్లు టికెట్ కౌంటర్ వద్ద చేంతాడంత లైన్తో సతమతమవుతున్నారు. సందులో సడేమియా అన్నట్లుగా ఆర్టీసీ వారు 210 రూపాయలు ఉన్న బస్ ఛార్జీని 280 రూపాయలకు పెంచి ప్యాసింజర్ల యొక్క ఆర్థిక స్తోమతపై పెనుభారం మోపుతున్నారని ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక ఈ ఆర్టీసీ బస్సుల యందే ప్రయాణం చేయక తప్పడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై నల్గొండ జిల్లా ఆర్ఎంని ప్రశ్నించగా బస్సులు హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చుచున్నందున 210 రూపాయల నుండి 280 రూపాయల వరకు బస్ ఛార్జీని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మాత్రమే పెంచడం జరిగిందని ఆయన చెప్పారు. దసరా పండుగ సందర్భంగా మరి అంటే ట్రాఫిక్ని క్లియర్ చేయడం కోసం మనం అదనపు బస్సులు తిప్పుతూ ఉన్నాం. ఈ అదనపు బస్సులు తిప్పుతున్న క్రమంలో ఒక డైరెక్షన్లోనే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి రిటర్న్లో అన్నీ కూడా ఖాళీగా వస్తున్న సందర్భంలో మనము అంటే ఇప్పుడు అరౌండ్ 30% ఫేర్ పెరుగుతూ ఉంది. నల్గొండ టు హైదరాబాద్కి నార్మల్గా 210 ఉన్నది, ఇప్పుడు 280 రూపీస్ మనం కలెక్ట్ చేస్తున్నాం. మనం నిన్న సుమారుగా 50 ట్రిప్పుల దాకా అదనంగా షెడ్యూల్ సర్వీస్ కాకుండా హైదరాబాద్కి పంపించడం జరిగింది. సో అట్నుంచి ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ కూడా ఖాళీగా వస్తున్న నేపథ్యంలో మనము ఈ అదనపు బస్సులకు అదనపు ఫేర్ని కలెక్ట్ చేయడం జరుగుతాం. 24 న్యూస్ సేకరణ మహమ్మద్ గఫూర్, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్. 24/4 24 న్యూస్ చూస్తూనే ఉండండి.